నమో గురుభ్యో నమ. శ్రీ వెంకటరత్న జ్యోతిష్యాలయం, మంగమూరు. శ్రీ బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి యోగాపీఠం, మంగమూరు నుండి ఉగాది పంచాంగ శ్రవణం. ఉగాది పంచాంగ శ్రవణంలో ఈరోజు మనము కుంభరాశి యొక్క వార్షిక ఫలితాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఈ కుంభరాశి వారికి 2025 మార్చి 30 నుండి 2026 మార్చి 18 వరకు ఈ మధ్యకాలంలో జరిగే వార్షిక ఫలితాలను మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆదాయం ఈ సంవత్సరం 8, వ్యయం 14, గౌరవాలు 7, అవమానాలు 5. కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ యొక్క ఫలితాలను చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నందువలన ఖచ్చితంగా మనము ఏలినాటి శనికి సంబంధించిన దోష నివారణ మనము చేసుకోవాలి. అందుకని గ్రహ బలాలు ఇవన్నీ కూడా బాగున్నా కూడా, ఎందుకంటే ఈ కుంభరాశి శని గ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి వీరిని అంతగా బాధించదని చెప్పని మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. కనుక ఈ కుంభరాశికి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కష్టపడాలి. తన యొక్క ఉనికిని గుర్తించుకోవటం కోసం సమాజంలో పోరాటం చేయాలి. అలాగే సమాజంలో అందరినీ కలుపుకొని పోవటం ఒక మహాయజ్ఞంలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకుల పదవులు కూడా చాలా కష్టంగా వీళ్ళకి ప్రాప్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏలినాటి శని యొక్క దోషాన్ని తొలగించుకోవటం కోసం మామూలుగా ఏప్రిల్ 26వ తేదీ ఏలినాటి శనికి సంబంధించిన శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఖచ్చితంగా శనికి అభిషేకం చేయించుకుంటే ఆ యొక్క ప్రభావం నుంచి కూడా మీరు తప్పించబడతారని మనకి ఈ శాస్త్రం ద్వారా తెలియజేయబడుతుంది. అలాగే విద్యార్థులు కూడా మధ్యస్థంగా ఉంటుంది. రిజల్ట్ కూడా ఈ అనుకున్న ర్యాంకులు సాధించలేరు, కానీ ఫెయిల్ మాత్రం కారు. అంటే మధ్య రకంగా వీరి యొక్క జాతకం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా కష్టపడి బాగా చదువుకొని కృషి చేస్తే కానీ వారు అనుకున్న వాటికి ఆ యొక్క ర్యాంకులకి ఆ యొక్క తరగతులకి పోగలరు అని మనకి తెలియజేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నందువలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమ ఫలితాలను మనం గమనించుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీ శని త్రయోదశి రోజు శాంతి చేయించుకోవాలి. అలాగే మే 10వ తేదీ కూడా శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా మనం శాంతి చేయించుకోవాలి. ఈ ఏప్రిల్ 26 కుదరని వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యవసాయ పంటల వాళ్ళు కూడా అచితూసి మరీ బారుకి వెళ్లకుండా కొంచెం తక్కువగానే వ్యవసాయం చేసుకుంటే వారు నష్టపోకుండా ఉంటారని ఈ వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కుంభరాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కష్టపడందే ఫలితం ఉండదు, శ్రమ పడందే ఫలితం దక్కదు. కాబట్టి వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కూడా ఆ ప్రదేశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించాలంటే వీళ్ళు అధిక శ్రమ అవసరము. కాబట్టి శ్రమ పడితే ఖచ్చితంగా వీళ్ళు ఫలితాలు సాధించుకుంటారని తెలియజేయబడుతుంది. అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. వీరి మాటకి అందరూ కూడా ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి సమన్వయం పాటించి ఓర్పుతోటి శాంతంతో తమ యొక్క పనులు చక్కదిద్దుకుంటే ఈ సంవత్సరం వీరికి దివ్యంగా నడుస్తుందని తెలియజేయబడుతుంది. అలాగే ఖచ్చితంగా వీరు స్త్రీలు కానీ ఈ యొక్క కుంభరాశి వారు కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావాన్ని పోగొట్టుకోవాలంటే ఏప్రిల్ 26వ తేదీ వచ్చే శని త్రయోదశి రోజు శనికి ఖచ్చితంగా శాంతి చేయించుకుంటే ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందగలని తెలియజేస్తూ ఉన్నాము. నమస్కారం.